హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బేసిక్ మ్యాథమెటిక్స్ను సులభంగా మరియు సొంతంగా ఎలా నేర్చుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈరోజు టాపిక్ ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్. ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే ఏంటి అంటే, ఒకటి కంటే ఎక్కువ ఆపరేషన్స్ ఉన్నప్పుడు, అంటే అడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ మరియు డివిజన్ లాంటివి ఒకే ప్రాబ్లంలో ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు అందులో ఏది ముందుగా చేయాలి? అడిషన్స్ ముందుగా చేయాలా, సబ్స్ట్రాక్షన్ ముందుగా చేయాలా, లేదా డివిజన్ ముందుగా చేయాలా? ఇలా ఏది ముందుగా చేయాలో చెప్పుకోవడానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారంగానే ఇటువంటి ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయవలసి ఉంటుంది. అదేంటి, అక్కడ ఇచ్చిన ఆర్డర్లో చేయొచ్చు కదా, లేదా నాకు నచ్చిన ఆర్డర్లో చేయొచ్చు కదా అనుకుంటున్నారా? లేదండి, అలా చేయకూడదు. ఎందుకు అలా చేయకూడదో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా వివరిస్తాను. ఇక్కడున్న ఈ ఈక్వేషన్ను ఇద్దరికిచ్చి సాల్వ్ చేయమన్నాం అనుకోండి. వారిద్దరూ ఈ విధంగా సాల్వ్ చేశారనుకుంటే, ఇద్దరు క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా చేసినప్పటికీ డిఫరెంట్ ఆర్డర్లో చేయడం వల్ల ఇద్దరికి వేరువేరు ఆన్సర్స్ వచ్చాయి. ఇలా ఒకే క్వశ్చన్కు వేరువేరు ఆన్సర్ రావడం అనేది మ్యాథమెటిక్స్లో చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎప్పటికైనా ఒకే క్వశ్చన్కు ఒకే ఆన్సర్ రావాలి. అలా రావాలంటే అందరూ ఒకే ఆర్డర్ను ఫాలో అవ్వాలి. ఆ ఆర్డర్నే మనం బోర్డ్ మాస్ రూల్ అని అంటాం. ఈ బోర్డ్ మాస్ రూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. BODMAS బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్. కింద ఇచ్చిన ఈ ఈక్వేషన్ను ఈ బోర్డ్ మాస్ రూల్ ఉపయోగించి ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ముందుగా 24 ప్లస్, ఇక్కడ మనం ముందు డివిజన్ను చేయాలి కాబట్టి 16/4 ఇంటూ 3 - 2 ఈ విధంగా రాసుకున్న తర్వాత 4 1 4 4 16 కాబట్టి ఈక్వల్ టు 24 ప్లస్ 4 ఇంటూ 3 - 2. ఈ విధంగా మొదట డివిజన్ను కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి ఈ ఈక్వేషన్ని తీసుకోవాలి. అంతే తప్ప 24 ప్లస్ 4 అనేది చేయకూడదు. కాబట్టి ఈక్వల్ టు 24 ప్లస్ 4 3 12 - 2. ఆ తర్వాత అడిషన్ చేయాలి కాబట్టి ఈ ఈక్వేషన్ని తీసుకుంటే 24 ప్లస్ 12 ఈక్వల్ టు 36 మైనస్ 2, దట్ ఈజ్ ఆన్సర్ వచ్చేసి 34. ఈ విధంగా ఈ ప్రాసెస్ ద్వారా చేస్తేనే మనకు 34 అనేది కరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకే ప్రాబ్లంలో ఒకటి కంటే ఎక్కువ ఆపరేషన్స్ ఇచ్చినప్పుడు దానిని ముందుగా డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఈ విధంగా బోర్డ్ మాస్ పద్ధతిలో చేస్తే ఆన్సర్ కరెక్ట్గా వచ్చేస్తుంది. అదేవిధంగా ఇదే బోర్డ్ మాస్ పద్ధతిలో ఇంకొక ఈక్వేషన్ను సాల్వ్ చేసి చూద్దాం. ముందుగా 18 ప్లస్, ముందు మనం డివిజన్ను చేయాలి కాబట్టి 32/4 అని రాసుకున్న తర్వాత మైనస్ 4 ఇంటూ 5. 4 1 4 8 32. కాబట్టి ఈక్వల్ టు 18 ప్లస్ 8 మైనస్ 4 ఇంటూ 5 ఈక్వల్ టు, ఆ తర్వాత మనం మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి ఈ ఈక్వేషన్ను తీసుకొని 18 ప్లస్ 8 మైనస్ 4 5 20. ఆ తర్వాత అడిషన్ను కంప్లీట్ చేయాలి కాబట్టి 18 ప్లస్ 8 ఈక్వల్ టు 26 మైనస్ 20 ఈక్వల్ టు 6. ద ఆన్సర్ ఈజ్ 6. ఈ విధంగా బోర్డ్ మాస్ పద్ధతిలో ఈ ఈక్వేషన్ను సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకోసం నేను ఇంకొక ప్రాబ్లం ఇచ్చాను. ఈ ప్రాబ్లంను బోర్డ్ మాస్ పద్ధతిలో సాల్వ్ చేసి మీ ఆన్సర్ను కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్, ఒకే ప్రాబ్లంలో ఎక్కువ ఆపరేషన్స్ ఇచ్చినప్పుడు బోర్డ్ మాస్ పద్ధతిలో సాల్వ్ చేసే విధానం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.